కాలం తర్వాత ఇవాళ ఆదిలాబాద్ పట్టణానికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా స్వాగతానికి ఇక్కడికి వచ్చిన సందర్భంగా మీరు ఇచ్చిన స్వాగతానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో కేసీఆర్ గారు ఈ రోజు కాదు ఒక 4 నెలల కిందటనే అభ్యర్థిని ఖరారు చేసినారు. ఆనాడు శాసనసభ ఎన్నికల్లో ఆసిఫాబాద్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆత్రం సక్కు గారు ఉండే. కానీ ఎన్నికల్లో ఆ రోజున్న పరిస్థితులు అప్పుడున్న వాతావరణం వల్ల సక్కు గారిని పిలిచి కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పినారు, అన్నా మీరు సీనియర్ శాసనసభ్యులు పెద్దలు, మరి మీలాంటి వారు పార్లమెంట్ లో ఉంటే పార్టీకి లాభం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి లాభం జరుగుతుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని గిరిజన ప్రజలు, ఆదిలాబాద్ లో ఉండే అన్ని వర్గాల ప్రజలకు కూడా మీలాంటి సీనియర్ పార్లమెంట్ కు పోతే బాగుంటది. మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే, కానీ దయచేసి ఈ సీట్ లో మీరు కనుక సహకరిస్తే లక్ష్మక్క నిలబెట్టాలనుకుంటా ఉన్నా, కానీ మీకు మాటిస్తున్నా మిమ్మల్ని పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పి 4 నెలల కిందట కేసీఆర్ గారు ఆత్రం సక్కు గారికి ఒక మాట చెప్పడం జరిగింది. ఇవాళ అధికారంలో లేకపోయినా కొంతమంది నాయకులు అక్కడ ఇక్కడ అధికారం పోగానే తమ తమ దారులు వెతుక్కుంటూ వదిలిపోయినా ఇవాళ ఒక గిరిజన బిడ్డ, ఒక ఆదివాసీ బిడ్డ, ఒక టీచర్ గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ఒక సామాన్యుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టి సీనియర్ శాసనసభ్యుడిగా 2 సార్లు గెలిచి మరి మొన్న పార్టీ ఆదేశం మేరకు పక్కకు తప్పుకున్నా ఇవాళ ఏ ప్రలోభాలకు లొంగకుండా, ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా కష్టంలో కూడా నేనున్నా అంటూ ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు విచ్చేసిన ఆత్రం సక్కు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు. మంత్రి పదవులు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు కూడా జారుకుంటా ఉన్నారు. 9 ఏళ్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా కేసీఆర్ గారు పెద్దపీట వేస్తే అధికారం ఉన్న నాళ్ళు కేసీఆర్ గారే గొప్పవాడు, కేసీఆర్ గారే ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు అని మాట్లాడిన పెద్ద పెద్ద నాయకులేమో జారుకున్నారు. కానీ ఒక ఆదివాసీ బిడ్డ, ఒక గిరిజన బిడ్డ, నీవాడు పేదవాడైనా కూడా వాల్యూస్, విలువలు ఉన్నవాడు కాబట్టి ఆత్రం సక్కు గారు అన్న కష్టంలో కూడా నేనున్నా అని చెప్పి నీ మీద భరోసాతో, మీ మీద నమ్మకంతో మా కార్యకర్తలు ఉన్నారు, నాయకులు పోయినా వాళ్ళు గెలిపించుకుంటారు నన్ను అనే ఒక విశ్వాసంతో ఇవాళ మన పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తా ఉన్నాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామాలలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏమనుకుంటున్నారో మాకంటే బాగా మీకే తెలుసు. సరిగ్గా 120 రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎన్ని మాటలు చెప్పిండ్రు, అరచేతిలో వైకుంఠం, ఏది అడిగితే అది ఇస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, రైతు బంధు కాదు 10,000 కాదు 15,000 ఇస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా, కింటాల్కి 500 బోనస్ ఇస్తా, ఇంట్లో గోడలుంటే 2,500, అత్తమ్మ ఉంటే ముసలమ్మ ఉంటే 4,000. కేసీఆర్ గారు ముసలమ్మకో ముసలయ్యకో ఒకరికే ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా 8,000.